నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతుల శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతుల శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఫిబ్రవరి 5వ తారీఖు మాఘ పౌర్ణిమ. మనకి మాసాలలో మాఘమాసం ఎంతో పుణ్యమైన మాసం అని, అందులోనూ మాఘమాసంలో మాఘ పౌర్ణిమ ఇంకా పుణ్యమైన రోజని చెప్తూ ఉంటారు. చాలా ఎన్నో మంచి మంచి కార్యాలు కూడా ఆ రోజున ప్రారంభించాలని చెప్పి ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ మాఘ పౌర్ణమి విశిష్టత ముందుగా తెలియచేస్తారా? మాఘమాసము చాలా పవిత్రమైనటువంటి మాసము. మాసాలలోకెల్లా కార్తీక మాసము దీపారాధనకి ప్రత్యేకత అయితే, మాఘమాసము స్నానానికి, నదీ స్నానానికి, సముద్ర స్నానానికి ప్రత్యేకత. కాబట్టి ఈ మాఘమాసంలో ఎన్నో విశిష్టమైనటువంటి తిథులు ఉన్నాయి. రథసప్తమి కావచ్చు, భీష్మేకాదశి కావచ్చు, మాఘ పౌర్ణమి కావచ్చు, మహాశివరాత్రి. ప్రజలకందరికీ ఆరాధ్యదైనటువంటి ఈశ్వరునికి సంబంధించినటువంటిది మరియు శివకేశవులకి సంబంధించినటువంటిది రోజుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజున విధిగా ప్రతి వాళ్ళు కూడా స్నానము, నదీ స్నానాన్ని ఆచరించాలి. ఎందుకనంటే గంగ ఈ యొక్క మాఘమాసంలో పంచమి తిథి రోజున, సప్తమి తిథి రోజున, అలాగే ఏకాదశి తిథి రోజున, పౌర్ణమి రోజున, శివరాత్రి రోజున గంగ ప్రతి నదీ ప్రవాహంలో ఉంటుందట. అందుకనే ఎక్కడైనా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు మీకు దగ్గరలో అందుబాటులో గనక నది గనక ఉన్నా, సముద్రం ఉన్నా స్నానం ఆచరించండి. తద్వారా మీకు సకలమైనటువంటి శుభాలు కలుగుతాయి. సూర్యోదయాత్ పూర్వమే స్నానం ఆచరించినట్లయితే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి జాతకరీత్యా. అంతేకాకుండా ఏ విధమైనటువంటి నామాన్ని జపించుకోవాలనంటే, గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. అంటే ఈ నదులలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఇప్పుడు నేను స్నానం ఆచరిస్తున్నటువంటి నదిలోకి రావాలి. తద్వారా నేను అన్ని నదులలో, సప్త నదులలో స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని పొందుతున్నాను అనే భావనతో నదీ స్నానము కానీ, సముద్ర స్నానము కానీ ఆచరించాలి. అందుకే మాఘ పౌర్ణమి అని అంటేనే చాలా విశిష్టత కూడుకున్నటువంటిది. అందున గమనించుకున్నట్లయితే సముద్రము, నది కలిసినటువంటి సంగమ స్థానములో గనక స్నానం ఆచరించినట్లయితే గొప్ప యోగము కలుగుతుందండి. మనకు అదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదీ తీరము మరియు సముద్రము కలిసే చోటు హంసల దీవి. ఆ రోజున హంసల దీవికి చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ నదీ స్నానం ఆచరించి ఆ దగ్గరలో కృష్ణ భగవానుని దర్శించుకొని సేవించుకున్నట్లయితే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. నదీ స్నానము, సంగమ స్నానము ద్వారా ఈ యొక్క సంబంధించినటువంటి నదులలో సముద్రము కలిసినటువంటి చోట్న స్నానం ఆచరించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. కాబట్టి మనకు జాతకరీత్యా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటుంటాయి. ఆ సమస్యలు అనేటువంటివి తొలగిపోవడం కోసమై ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు మనకు చెప్పబడ్డాయి మనకు పూర్వీకులు. కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా స్నానం ఆచరించడం, జపం ఆచరించడం, అలాగే అభిషేకము, అర్చన ఆచరించడం, హోమాది కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ మనం చేసేటువంటివి. కాబట్టి ఈ విధంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఆదివారము మరియు పౌర్ణమి తిథి కలిసి వచ్చినటువంటిది ఈ ఫిబ్రవరి 5వ తారీఖు మాఘమాసంలో అద్భుతమైనటువంటి పుణ్యకాలము. కాబట్టి ఈ విధంగా చెప్పిన విధంగా స్నానం ఆచరించినట్లయితే మంచి శుభయోగాలు కలుగుతాయని చెప్పవచ్చు. గురుగారు, ఈ మాఘ పౌర్ణమికి మరొక విశిష్టత కూడా ఉంది అని అంటున్నారు. మరి అదేమిటో తెలియచేస్తారా? ఈ సంవత్సరం మనకు 2023లో చేసుకున్నటువంటి అదృష్టమేమో కానీ అనేక పుణ్యతిథుల్లో విశేషమైనటువంటి యోగాలు కలిగాయి. ఇందున మనం గమనించుకున్నట్లయితే రథసప్తమి రోజున అశ్విని దేవతలైనటువంటి అశ్విని దేవతల యొక్క నక్షత్రం ఉండడం, ఆయుఃకారకుడైనటువంటి శనివారం అవ్వడం, శనికి సంబంధించినటువంటిది, మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యునికి సంబంధించిన రోజు కావడం రథసప్తమి. అద్భుతంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎంతోమంది ప్రజలు ఆచరించారు, ఎంతో ఆరోగ్యాన్ని కూడా పొంది ఉంటారు. ఇక ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి రోజున ఇంకొక విశిష్టత ఉంది. ఏంటంటే ఆ రోజున ఆదివారము
పుష్యమి నక్షత్రంతో కలిసినటువంటి రోజు రావడం వల్ల మరియు పౌర్ణమి తిథి కూడాను కలిసి ఉండడం వల్ల అద్భుతమైనటువంటి యోగంగా మారింది. అది పుష్యార్క యోగంగా మారింది. ఈ పుష్యార్క యోగంలో గనక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నది స్నానము మరియు సముద్ర స్నానము గనక చేసిన, లేదా నది సముద్రము కలిసినటువంటి చోటున సంగమ స్నానము గనక చేసిన, జాతకరీత్యా ఉన్నటువంటి కర్మదోషాలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ రోజున ఆదివారము పుష్యమి నక్షత్రము పౌర్ణమి కలిసినటువంటిది, అద్భుతమైనటువంటిది. ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసింది 2020 సంవత్సరంలో ఆగస్టు 6, 7, 8 తారీఖులో ఆగస్టు 8వ తారీఖు రోజున వచ్చింది. ఆ రోజున చెప్పిన విధంగా విన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా సమస్తమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్నారు. అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం రావడం ఒక యోగం అయితే, పౌర్ణమి పుష్యమి నక్షత్రం ఆదివారం రోజున ఈ మూడు కలిసి రావడం కూడా మళ్ళీ అద్భుతమైనటువంటి యోగం. ఇలాంటి యోగము దాదాపు 150 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. పౌర్ణమి తిథి అందున మాఘమాసం అవ్వడం, అందున ఆదివారం అవ్వడం, పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి రావడం కావున 150 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఇటువంటి అద్భుతమైనటువంటి అలభ్య పుణ్య తిథి అనేటువంటిది కలుగుతుంది. ఈ రోజున చేసేటువంటి ప్రతి జానము గొప్పదైనటువంటిదిగా వస్తుంది. అందుకనే ఈ రోజున జాతకరీత్యా ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు, కర్మదోషాలు, ఇబ్బందులు తొలగిపోవడానికి నువ్వులు, గొడుగు మరియు పాదుకలు అంటే చెప్పులు దానం చేయండి. తప్పకుండా అభాగ్యులకి దానం చేయండి, బ్రాహ్మణులకి దానం చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున పౌర్ణమి తిథి పుష్యమి నక్షత్రం ఆదివారం ఉన్నటువంటి రోజున ప్రత్యేకంగా వృక్షాలలో రాజు లాంటిది రావి చెట్టు. ఆ రావి చెట్టు దగ్గరికి చేరుకొని ఆ రావి చెట్టు ఆకుని తీసుకొని, తొడిమ మన వైపు ఉండాలి, ఆకు చివరి భాగం మనకు తూర్పు వైపున ఉండాలి. ఆ విధంగా పెట్టి 3 ఆకుల్లో పెట్టి, ఆ 3 ఆకుల మీద ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం తూర్పు ముఖంగా ఉండి చేసిన తర్వాత నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. అలాగే బెల్లం పానకం మరియు గేదె పాలు ఇవి మీరు ఆ రావి చెట్టు మొదట్లో వేసి ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేసి, తదనంతరం బెల్లం పానకం గేదె పాలు వేస్తారు కదా, కొద్దిగా మట్టిని తీసుకొని మీరు నుదుటిన ధరించి ఇంటికి వెళ్ళిపోండి. తప్పకుండా మీకు ఆ వృక్షరాజం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. జాతకరీత్యా వచ్చేటువంటి సకల దోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇంకా వీలైతే మీరు నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. తద్వారా ఆ వృక్షంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి శక్తి, ఎందుకనంటే కొన్ని శక్తులు కొన్ని వృక్షాలలో కొన్ని సమయాలలో మాత్రమే బహిర్గతం అవుతాయి, కనుక బయటికి వస్తాయి. అందుకనే కొన్ని ఔషధులు తీసుకోవాలన్నా, అలాగే కొన్ని క్రియలు చేయాలన్నా కొన్ని రోజుల్లోనే మనం తీసుకోవాలి. కాబట్టి ఆదివారము పుష్యమి నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చినటువంటి రోజున ఈ రావి చెట్టు దగ్గరికి చేరుకుని వెళ్ళండి. తప్పకుండా ఈ చెప్పిన పరిహారాన్ని పాటించండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రత్యేకంగా ఈ ద్వాదశ రాశుల్లో జన్మించిన వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు ఈ రోజున? ముఖ్యంగా మేషరాశి వారు ప్రధానంగా ఆ యొక్క ఆదివారము పుష్యమి నక్షత్రం పౌర్ణమి వచ్చిన రోజు ఫిబ్రవరి 5వ తారీఖు అయింది. ఆ రోజు విశేషమైనటువంటిది ఆయుష్మాన్ యోగం ఉంది. భద్రాకరణం 11:43 వరకు ఉంది. తదనంతరం భవకరణం వస్తుంది. మీకు గమనించుకున్నట్లయితే ఆయుష్మాన్ భవ తీవన ఇస్తారు పెద్దవాళ్ళు. అంటే ఏంటనంటే చాలామందికి తెలియదు, ఆయుష్మాన్ అనేటువంటి ఒక యోగము భవాకరణం ఉన్నటువంటి తిథి రోజున ఎవరైతే తమ ఆరోగ్యం కోరి మీరు జపతప హోమాదులు లేదా అభిషేకాదులు చేసుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ యొక్క మాఘమాసము పౌర్ణమి తిథి ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసినటువంటి పుష్యార్క యోగము, ఈ యోగంలో గనక చెప్పేబడిన రాశుల వాళ్ళు, ద్వాదశ రాశుల వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే తప్పకుండా వారి జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు జాగ్రత్తగా గమనించి ఈ పరిహారాలను పాటించండి. ముందుగా మేషరాశి వారు ఓం శరవణ భవాయ నమః అనే నామాన్ని జపిస్తూ మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి చేరుకోండి. చేరుకొని ఆ విధంగా 27 ప్రదక్షిణలు చేయండి, దేవాలయంలో చేయండి. లేదు
దేవాలయంలోనే ఆ దేవాలయం మీకు అందుబాటులో లేదు, రావి చెట్టు దగ్గరికి చేరుకోండి. ఈ విధంగా ఓం శరవణ భవాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఓం ఐం హ్రీం శ్రీం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని ఎర్రసిరాతో ఆ యొక్క 27 ఆకులలో రాయండి. రావి చెట్టు ఆకులలో రాసి మీరు ఒక వస్త్రంలో, ఎర్రటి వస్త్రంలో కందులు, ఈ యొక్క రాసినటువంటి ఆకులు అన్నీ కలిపి ముడుపు కట్టండి. తప్పకుండా మీ యొక్క కోరిక సంకల్పం 41 రోజుల్లో తీరిపోతుంది. దగ్గరలోని బ్రాహ్మడికి తీరిన తర్వాత ఆ యొక్క మేషరాశి వారు ఎర్రటి వస్త్రము, కందులు, రాగి పంచపాత్ర తగు దక్షిణతో దానం ఇచ్చేయండి. తదుపరి వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారు శివాలయానికి చేరుకోండి. చేరుకొని ఆ శివాలయంలో ఓం శివాయ నమః అంటూ ప్రదక్షిణ చేయండి, లేదా శివాయ నమః అంటూ ప్రదక్షిణ చేయండి, లేదా రావి చెట్టు దగ్గరికి చేరుకోండి. శివాయ నమః అంటూ ప్రదక్షిణ చేసి ఉత్తరం వైపున కూర్చొని శివ అష్టోత్తరాన్ని మీరు 3 సార్లు పఠించండి. పఠించిన తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోండి. జరిపించుకొని మీరు బియ్యము దానము చేయండి. ఇక ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అద్భుతమైనటువంటి ఈ యొక్క మహాపౌర్ణమి, మాఘ పౌర్ణమి, పుష్యమీ నక్షత్రము, ఆదివారము, ఈ వచ్చినటువంటి రోజున మీరు మిస్ కాకండి. ఇక తదుపరి మిథున రాశివారు. మిథున రాశివారు సూర్యుని యొక్క దేవాలయానికి కానీ లేదా విష్ణు సంబంధమైనటువంటి దేవాలయానికి కానీ చేరుకొని ఆ యొక్క నారాయణాయ నమః అనే యొక్క నామాన్ని జపిస్తూ 27 సార్లు ప్రదక్షిణ చేయండి. చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నట్లయితే కుండలో, మట్టి కుండలో పెరుగన్నాన్ని తీసుకుని వెళ్ళి ఆ మట్టి కుండలో పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ యొక్క నైవేద్యాన్ని భక్తులకి పంచండి. ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క మానసికమైనటువంటి అశాంతి తొలగిపోతుంది, ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతతలోనే మీరు చక్కగా మీ యొక్క జాతకరీత్యా ఏర్పడేటువంటి దోషాలు తొలగిపోయి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇక తదుపరి కర్కాటక రాశివారు. కర్కాటక రాశివారు దుర్గా దేవాలయానికి చేరుకోవాలి. చేరుకొని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపిస్తూ 27 ప్రదక్షిణలు చేయండి. చేసిన తరువాత దుర్గా అష్టోత్తరాన్ని 8 సార్లు పఠించండి. పఠించి 18 నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేయండి. మీ యొక్క సంకల్పం చెప్పుకొని తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అచిరకాలంలోనే మీకు శుభమైనటువంటి వార్త వింటారు. ఇది సత్యం. తదుపరి సింహరాశివారు. ఈ సింహరాశివారు సూర్యనారాయణ సంబంధమైనటువంటి దేవాలయంలో కానీ లేదా హనుమంతుని దేవాలయానికైనా కానీ చేరుకొని శ్రీరామనామాన్ని జపిస్తూ 27 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత హనుమాన్ చాలీసా మీరు 5 సార్లు పఠించండి. తదుపరి మినపగారెల వడ ఆ స్వామివారికి హారంగా వేయండి. తప్పకుండా ఆ యొక్క సింహరాశి వారు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారు జాతకరీత్యా ప్రధానంగా వచ్చేటువంటి దోషాల నుంచి బయటపడడం కోసమై నరసింహస్వామి దేవాలయం దగ్గరలో ఉన్న లేదా విష్ణు సంబంధమైనటువంటి దేవాలయం దగ్గరలో ఉన్న వెళ్ళి మీరు సుదర్శనాయ నమః అనే నామాన్ని కానీ లేదా నరసింహస్వామినే నమః అనేటువంటి నామాన్ని కానీ జపించుకోండి. 27 సార్లు ప్రదక్షిణ చేయండి. చేసిన తర్వాత ఆ స్వామికి అభిషేకము, అర్చన జరిపించండి ఆ యొక్క విష్ణు సంబంధమైనటువంటి దేవతకి సంబంధించి. చేసిన తరువాత మీరు పొంగలి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ఇక తులారాశిలో జన్మించినటువంటి వారు మీరు లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి చేరుకోండి. ఆ రోజున మరి లక్ష్మీ అమ్మవారు ప్రత్యేకంగా ఉండరు కదా అంటే విష్ణు సంబంధమైనటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి కానీ, రామాలయం కానీ, నరసింహస్వామి కానీ, కృష్ణాలయం కానీ ఏవైనటువంటి విష్ణు సంబంధమైనటువంటి అవతార దేవాలయాలకు వెళితే అక్కడ ఉండే దేవేరి అమ్మవారు లక్ష్మీ స్వరూపమే. కాబట్టి ఆ అమ్మవారి దేవాలయానికి చేరుకుని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అనే నామాన్ని జపిస్తూ 27 సార్లు ప్రదక్షిణ చేయండి. చేసిన తర్వాత ఆ అమ్మవారికి అభిషేకము, అర్చన జరిపించి బెల్లముతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేసి భక్తులకి పంచండి. మీ యొక్క సంకల్పం ఆ అమ్మవారికి తెలియచేయండి. తప్పకుండా ఆ యొక్క కోరిక నేరుతుంది. ఇక వృశ్చిక రాశివారు.
ఈ వృశ్చిక రాశి వారు హనుమంతుని దేవాలయానికి చేరుకోవాలి. చేరుకున్న తరువాత ఈ హనుమంతుని దేవాలయం చుట్టూ శ్రీరామ అనే నామాన్ని జపిస్తూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత 5 సార్లు ఈ సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పఠించండి. తర్వాత హనుమత్ బడబానల స్తోత్రం అని ఉంటుంది, అది 3 సార్లు పఠించండి. తదనంతరం మీరు లవంగాల మాల కానీ తమలపాకుల మాల కానీ ఆ స్వామివారికి నివేదన చేయండి. అలాగే బెల్లంతో చేసినటువంటి అప్పాలని నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచండి. తత్ఫలితంగా మీ యొక్క సంకల్పం లేదా మీకు భవిష్యత్తులో వచ్చే కష్టాలు తొలగిపోతాయి. ఇక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు, ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు మీరు దత్తాత్రేయ ఆరాధన చెయ్యాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే నామాన్ని జపిస్తూ దత్తాత్రేయుని యొక్క దేవాలయం ఉంటే దత్తాత్రేయం, లేకపోతే శివుడు విష్ణువు దత్తస్వరూపాలే, అందులో సందేహం లేదు. ఈ మధ్య చాలామంది దత్తాత్రేయం కంటే కూడా బాబాల చుట్టూ తిరుగుతున్నారు. మీకు కుదిరితే దత్తాత్రేయ స్వామి విగ్రహం చుట్టైనా కానీ, లేకపోతే దత్తాత్రేయుని యొక్క ఆ యొక్క శివకేశవుల యొక్క స్వరూపమే దత్తాత్రేయుడు కాబట్టి శివాలయానికైనా చేరుకోండి, లేదా విష్ణు సంబంధమైన దేవాలయానికైనా చేరుకొని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే నామాన్ని జపిస్తూ మీరు పఠించండి. పఠించి లేదు మీకు దగ్గరలో నవగ్రహ దేవాలయాలు ఉంటాయి కదా, ఓం దత్తగురవే నమః ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ నవగ్రహాల చుట్టూ మీరు ప్రదక్షిణ చేసి నానబెట్టిన 108 శనగల దండ గురుగ్రహానికి వేసి గురు అష్టోత్తరం, మళ్ళీ ఇక్కడ గురు అష్టోత్తరం అంటే దత్తాత్రేయునికి సంబంధించిందైనా శివునికి సంబంధించిందైనా విష్ణువుకి సంబంధించిన హయగ్రీవ సంబంధించిందైనా దక్షిణామూర్తి అష్టోత్తరమైనా పఠించి అర్చన చేయండి. బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టండి. తప్పకుండా ఆ దత్తాత్రేయునికి అనుగ్రహంతో మీ సమస్యలు తొలగిపోతాయి. ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారు శివాలయానికి చేరుకోండి. చేరుకున్న తర్వాత ఈ మకర కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఇప్పుడు చెప్పబడేటువంటి పరిహారాన్ని పాటించాలి. మకర కుంభరాశిలో జన్మించినటువంటి వారు శివాలయానికి చేరుకొని శివాయ నమః అంటూ అక్కడ దగ్గరలో నవగ్రహాలు ఉంటాయి, శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తరువాత శనీశ్వరుని దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి శివాలయంలో అభిషేకం మళ్ళీ జరిపించండి, అర్చన జరిపించండి. తత్ఫలితంగా మకర కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక చివరిగా మీనరాశిలో జన్మించినటువంటి వారు, ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానముగా మీరు హయగ్రీవ అష్టోత్తరము కానీ లేదా దత్తాత్రేయ అష్టోత్తరము కానీ 3 సార్లు పఠించండి. మర్రి చెట్టు దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టు అయితే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి, లేదా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇష్టదైవం శివుడైనా లేదా విష్ణు భగవానుకు సంబంధించిందైనా ఆ నామాన్ని జపిస్తూ శివాయ నమః లేదా నారాయణాయ నమః అంటూ నామాన్ని జపిస్తూ ఉత్తరం వైపున కూర్చొని శివ అష్టోత్తరం 3 సార్లు, విష్ణు భగవానుడు ఇష్టమైతే తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పఠించి అక్కడ ఆ యొక్క మర్రి చెట్టు దగ్గరనైనా లేదా రావి చెట్టు దగ్గరనైనా కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేసి తిరిగి ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తంగా మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత, అలాగే ద్వాదశ రాశుల్లో జన్మించిన వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.